తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, పనీర్కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ప్రధానంగా అందరూ వేచి చూస్తుంది, లేకపోతే ఆసక్తికరంగా కనిపిస్తోంది ఏంటంటే ఇప్పటి వరకు 130 మంది ఎమ్మెల్యేలు అటువైపు శశికళ వర్గం వైపు ఉన్న పన్నీర్ సెల్వం మాత్రం ధైర్యంగా తన అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను అని ప్రకటిస్తూ వచ్చారు. మంగళవారం నాడు ఆయన రాజీనామాను ఉపసంహరించుకుంటారని చెప్పిన తర్వాత నుంచి కూడా పరిణామాలు చూసినట్లయితే మొదటి 2 రోజులు పెద్దగా ప్రభావం కనిపించినప్పటికీ నిన్నటి నుంచి కూడా ఆయన అనూహ్యంగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 6 లోక్సభ సభ్యులు ఆయనకు మద్దతు తెలిపిన పరిస్థితి కనిపించింది. ఒక రాజ్యసభ సభ్యులు కూడా మొదటి నుంచి కూడా ఆయనతో ఉన్నారు. ఇవాళ తాజాగా 2 ఎంపీలు, వేలూరు ఎంపీ సెంగుటియన్ అండ్ తర్వాత చుటికోరన్ ఎంపీ జయసింగ్ త్యాగరాజన్, వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఉదయం వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికి ఎంపీలు, ఇతర నేతల మద్దతు ఆయన కేవలం నైతికంగా బలాన్నిస్తాయి తప్పితే బల పరీక్షకు అవసరమైనటువంటి సంఖ్య మాత్రం పెరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వీరందరూ కూడా, ఎంపీలందరూ కూడా చాలా వరకు ఎమ్మెల్యేల మీద ప్రభావం చూపగలుగుతారు అనేటువంటి వాదన అయితే ప్రస్తుతానికి వినిపిస్తుంది. క్రమక్రమంగా ఎంపీలు వస్తుండటంతో పార్టీ కేడర్ లో గానీ, లేకపోతే పన్నీర్ సెల్వం వెంట ఉన్నటువంటి ఆయన శిబిరంలో ఉన్నటువంటి ఆయన మద్దతుదారులు కానీ ఓ రకమైనటువంటి బలం కానివ్వండి, లేకపోతే ధైర్యం కానీ కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా పన్నీర్ సెల్వం అయితే అసెంబ్లీలో నేను బల నిరూపణ చేసుకుంటానని ప్రకటిస్తున్నప్పటికీ అది ఎలా సాధ్యమవుతుంది అన్నటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ సందేహాలు కొంచెం తగ్గి ఈయన ఏమన్నా ప్రభావం చూపగలుగుతున్నటువంటి ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానంగా నిన్న 4 ఎంపీలు ఒకేసారి వెళ్ళడం కానీ, అలాగే ఒక మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కూడా రావడంతో అవతల శిబిరంలో, శశికళ శిబిరంలో స్పష్టంగా ఆందోళన కనిపించింది. ఆ ఆందోళనతోనే ఆమె హుటాహుటిన గోల్డెన్ బే రిసార్ట్, ఎక్కడైతే ఎమ్మెల్యేలు బస్ చేస్తున్నారో, మకాం పెట్టున్నారో అక్కడికి హుటాహుటిన వెళ్లిపోయి చాలాసేపు, దాదాపుగా నిన్న మధ్యాహ్నం 2:30 గంటలు 3 గంటల సమయంలో అక్కడికి వెళ్లిన శశికళ దాదాపుగా సాయంత్రం 7 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరితో ఆమె చెప్పింది ఏంటంటే బయట జరుగుతున్న పరిణామాలకు ప్రభావానికి గురి కావద్దు, ఎందుకంటే ఎమ్మెల్యేలందరం మనమందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజారిటీ కన్నా కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వారి దగ్గర ఉన్నారు. దీంతో దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు, మెజారిటీకి అవసరమైనటువంటి 118 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ అవసరం అవుతుంది. ఒకవేళ బల పరీక్షకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే ఆ శిబిరంలో 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బయట జరుగుతున్నటువంటి ప్రభావాలకు ఎంపీలు వెళ్తున్నారు, లేకపోతే వీటికి లోను కావద్దు అని ఆమె స్పష్టంగా ఎమ్మెల్యేలను కోరడం జరిగింది. దాంతో పాటే గవర్నర్ నిర్ణయంపై కూడా అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ గవర్నర్ తాత్సారం చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ నష్టం జరిగే పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, అభద్రతకు గురి చేయడానికే ఇలా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ ఎమ్మెల్యేల వద్ద వ్యక్తం చేశారు. మనం కనుక గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకునే పక్షంలో వేరే విధంగా పోరాడదామనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అది ఏ రకంగా పోరాడతారనేది ఇంతవరకు స్పష్టమైన రూపు తీసుకున్నప్పటికీ అన్నాడీఎంకే శశికళ వర్గం శ్రేణులతోటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. అవసరమైతే త్వరగా నిర్ణయం తీసుకునే పక్షంలో ఎమ్మెల్యేలు, క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నేరుగా వచ్చి నిరసనకు దిగి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారి వ్యూహం అలా ఉండగానే క్రమక్రమంగా పన్నీర్ సెల్వం కు సంబంధించి మద్దతు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 6 ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో సహా మొత్తం 7 ఎంపీలు ఆయన వెంట పిలిచారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తారనేటువంటి బలమైన వాదాన్ని పన్నీర్ సెల్వం వర్గం వినిపిస్తోంది. ఇంకా తమ వ్యూహంలో భాగంగా, శశికళ వర్గంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ఇవాళ నుంచి జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారకంగా మార్చాలని గతంలోనే వారు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మద్దతుగా ఆన్లైన్ పిటిషన్ కూడా ప్రారంభించారు ఆన్లైన్ ద్వారాను. అలాగే పన్నీర్ సెల్వం ఇంటి వద్ద నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి సంబంధించి శశికళ ఉంటున్నటువంటి ఇంటిని జయలలిత స్మారకంగా మార్చాలి అంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. వీరు ఈ రకంగా ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి కానీ, లేకపోతే శశికళ వర్గాన్ని మరింత ఆత్మరక్షణలో పడేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ధన్యవాదాలు నాగేశ్వరరావు.
రాజకీయ అనిశ్చితి నెలకొన్న తమిళనాడులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా మరో 3 ఎంపీలు పన్నీర్ సెల్వానికి అండగా నిలిచారు. ఎంపీలు బి సెంగొత్తువన్, జయసింగ్, మరుతరాజా పన్నీర్ సెల్వం నివాసానికి చేరుకుని ఆయనకు మద్దతు ప్రకటించారు. వీరితో పన్నీర్ పక్షాన నిలిచిన ఎంపీల సంఖ్య 7కు చేరింది. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ ఇప్పటికే పన్నీర్ సెల్వానికి మద్దతునివ్వగా మాజీ ఆర్థిక మంత్రి పొన్నయ్యన్ కూడా అదే బాటలో పయనించారు. మరోవైపు పోయస్ గార్డెన్లోని జయలలిత నివాసం వేద నిలయాన్ని ఆమె స్మారకంగా మార్చాలంటూ ఆన్లైన్ పిటిషన్ ద్వారా పన్నీర్ సెల్వం సంతకాల సేకరణ ప్రారంభించారు.